నమస్కారం. ఏపీలో మహిళలకు ప్రతి నెల 1500 అదే ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతోందని ఇప్పుడిప్పుడే లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ మీకు ఎప్పుడు కావాలన్నా సరే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటనేవి చూసేద్దాం. వివరాల విషయానికి వస్తే కనుక ఏపీలో మహిళల ఖాతాలో నెలకు 1500 ప్రతి నెల అర్హత అప్లై చేసే విధానము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రంలోని ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం కోసం, అలాగే కుటుంబ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా తెలిసిందే. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సపోర్ట్ చేస్తుండండి. ఆ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే మరో కొత్త పథకం ఆడబిడ్డ నిధిని కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. దీనికోసమైతే మహిళల వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎవరైతే ఉంటారో బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలు అర్హులుగా ఉంటారు. ఎంపికైన లబ్ధాలకు ప్రతి నెల 1500 అంటే సంవత్సరానికి 18,000 సహాయాన్ని అయితే ప్రభుత్వం అందిస్తుంది. దీనికోసం అధికారిక వెబ్సైట్ లేదా సచివాలయంలో, అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సినటువంటి పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్కు, వయసు నిర్ధారణ పత్రాలు, ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు స్వావలంబన పెంచడం కోసమే ప్రవేశపెడుతుంది. అర్హులైన మహిళల ఖాతాలో ప్రతి నెల 1500 రూపాయలు ఈ విధంగా జమ చేయడం జరుగుతుంది. అయితే బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిపారు, ఏ కులాల వారికి ఎంత ఉంది అనేది చూద్దాం. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులో చూస్తే మొత్తంగా 3,340 కోట్లు పైగా కేటాయించారు. ఇందులో బీసీ మహిళలకు 1069 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 629 కోట్లు, మైనార్టీలకు 83 కోట్లు, ఎస్సీ మహిళలకు 1198 కోట్లు, గిరిజన మహిళలకు 330 కోట్లు. అయితే దరఖాస్తు కోసం అయితే మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటనేది కాస్త చూద్దాము. అధికారిక వెబ్సైటు AP.gov.in ఆడబిడ్డ నిధి స్కీమ్ను మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఆడబిడ్డ నిధి పథకం పైన క్లిక్ చేసి ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపి అవసరమైన పత్రాలు జత చేసి దరఖాస్తు సమర్పించిన తర్వాత రెఫరెన్స్ నెంబరు మరియు నోట్ చేసుకోవాలి. అయితే లబ్ధాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా 18 నుండి 50 సంవత్సరాల మహిళలు అర్హులు. నెలకు 1500 అయితే వస్తుంది. ఆన్లైన్లో ఈ విధానం ఉంటుంది. మీరు పెట్టకపోయినా సచివాలయం కానీ వెళితే పెడతారు. ప్రారంభ తేదీ త్వరలోనే ప్రకటిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఆదాయం పెంచడం, మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో మరింత సమాచారం కావాలనుకుంటే మన ఛానల్ వస్తుంటే ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. జై హింద్.